ఏంటి 30 సంవత్సరాల పాటు తెలుగు తెరను మకుటం లేని మహారాజులాగా ఏలిన మెగాస్టార్ చిరంజీవి కంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హవానే ఎక్కువ? ఇంతకీ ఏ విషయంలో ప్రభాస్ హవా ఎక్కువని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నాం. మెగాస్టార్ రాజకీయ రంగప్రవేశం తరువాత చిరంజీవి ప్లేస్ ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్నకు సమాధానం ఈ ప్లేస్ కోసం ప్రధానంగా ముగ్గురు మధ్య పోటీ ఎక్కువగా జరిగింది. వారే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. వీరి ముగ్గురు తమ సూపర్ హిట్ చిత్రాలతో తరచూ పోటీ పడుతూనే ఉండేవారు. కానీ ఎవ్వరూ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఎక్కువ కాలం నిలవలేదు. అయితే అనూహ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేశాడని, ప్రభాస్ ప్రస్తుతం తను చెయ్యబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం దాదాపు 35 కోట్లు డిమాండ్ చేయటమే ఆయన స్టార్డమ్ ఏ మేరకు పెరిగిందో తెలపడానికి నిదర్శనం. అయితే మెగాస్టార్ చిరంజీవి తన 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 కోసం 30 కోట్లు తీసుకుంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ప్రభాస్ హవానే నడుస్తుందని చెప్పుకోవాలి. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.